ఒక్కమారు మీరు చెప్పగలుగుతారా? నా దేవుడు నా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్నాడు. నాకు హాని చేసేందుకు ఈ అపవాది ఎన్ని తంత్రములు వేసినా వాటన్నింటినీ దహించు అగ్నిగా నా దేవుడు నన్ను ఆవరించి ఉన్నాడు అని. ఒక డిఫెన్సివ్ సిస్టమ్ లాగా నేనున్నాను. నా చుట్టూ ఒక బాల్ ఆఫ్ ఫైర్ ఉంది, అగ్ని ప్రాకారం ఉంది. నా మీదకి వచ్చే ఏ ఆయుధమైనా కానీ ఆ అగ్నిని ఎదుర్కొన్నప్పుడు అది దహించబడుతుంది, నాశనం చేయబడుతుంది. అంత మాత్రమే కాదండి, ఆ అగ్ని నన్ను ఏం చేస్తుంది? ప్రొటెక్ట్ చేస్తూ ఉంది, నా విశ్వాసాన్ని స్థిరపరుస్తూ ఉంది. ఆ యొక్క కార్యము ఏదైతే నన్ను ఎదుర్కొనలేక నా దేవునిని బట్టి నశింపజేయబడిందో ఆ కార్యమును బట్టి దేవుని యొక్క నామము మహిమపరచబడుతుంది. ఇదే విధముగా ఏలియా దినముల్లో కూడా జరిగిందండి. ఏలియా గారు ప్రార్థించినప్పుడు